గణేశునికి ఏకదంతుడని ఎలా పేరు వచ్చింది? పరశురాముడు కార్తవీర్యార్జున్ని వధించిన తర్వాత నేరుగా కైలాసానికి ప్రియ గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వచ్చాడు. కైలాసాన్ని కాపలా కాస్తున్న గణేశుడు పరమశివుణ్ణి చూడడానికి వీలు కాదని పరశురాముణ్ణి అడ్డగించాడు. గణపతి పరశురాముణ్ణి పరమేశ్వరుని ఇప్పుడు కలవడానికి వీలు పడదు అని అడ్డగించాడు. పరమేశ్వరుని కలవడానికి అడ్డగించేందుకు అసలు నువ్వెవరివి అని గణపతిని పరశురాముడు ధిక్కరించాడు. మాట పెరిగింది. అది కాస్త యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండముతో పరశురాముని పైకెత్తి పడివేశాడు. పరశురాముడికి కళ్ళు బయలు కమ్మాయి. తన ఆగ్రహంతో తన చేతిలో ఉన్న గండర గుడ్డల్ని గణపతిపై ప్రయోగించాడు. ఒక దంతము ఊడిపడింది. ఆ చప్పుడికి పార్వతీదేవి ఉలిక్కుపడి పార్వతీ పరమేశ్వరులు సైన్యమందిరం నుంచి బయటకు వస్తారు. ఇద్దరు మడుగులో బాల గణపతిని చూస్తారు. అప్పుడు పార్వతీదేవి బాల గణపతిని దగ్గరికి తీసుకుని పార్వతీదేవి అంటది పరశురాముణ్ణి, నా పుత్రుడి పైన నీ ఆగ్రహము అని మందలిస్తుంది. తల్లి, నీ పుత్రుడిని తెలియక నేను ఆగ్రహించాను, నన్ను క్షమించు తల్లి అని పరశురాముడు వేడుకుంటాడు. గణపతి మాత్రం ఒక దంతము పోగొట్టుకుని ఏకదంతుడు అయ్యాడు. Please do like, share, subscribe.